కుంతీదేవికి బ్రహ్మ ఇచ్చిన వరం కర్ణుడు. సూర్యుని తేజస్సు, ది లైట్ ఆఫ్ డే. మహాభారతంలో ఒక గొప్ప యోధుడు కర్ణుడు. అతని పరాక్రమం, జాలిగుణం, వీరత్వం, ఒక్కడే వచ్చి పోరాడే వీరతత్వం కర్ణునికే సొంతం. అన్ని అర్హతలున్నా, తన తప్పు ఏమీ లేకపోయినా అవమానాలు పడ్డాడు. కన్నీరు కంటే నెత్తురు చిందించడమే గొప్ప అని చెప్పిన వీరుడు సూర్యపుత్ర కర్ణ. అతని పరాక్రమం వాయు వేగంలా దూసుకొచ్చే ధీరుడు. వీరత్వంలో, శూరత్వంలో అత్యంత బలశాలి. స్నేహం కోసం తన అత్యున్నత పదవిని ఇస్తానని చెప్పిన తల్లిని కూడా కాదని తనకి తోడుగా నిలిచిన దుర్యోధనుని కోసం విష్ణుమూర్తికి ఎదురెళ్లిన ధీరుడు కర్ణుడు. మంచి మనసు, జాలిగుణం, వీర శూర పరాక్రమం. తన వైపు ఏ బలశాలి బలం తోడు లేకపోయినా తనకు తానే బలం. శాపాలు అనేవి లేకుంటే తనని ఎదురించే వీరగణం తన ముందు ఏదీ నిలవదు. వాడు వెలుగుతో పుట్టి చీకటి బాధల్లో పెరిగాడు. ఈ లోకంలో అర్జునుడే గొప్పవాడంటారు. అంతకు మించిన మంచితనం, శక్తియుక్తులు, అన్ని అర్హతలు కలిగి అవమానాలు భరించిన యోధుడు కర్ణుడు. అతని పరాక్రమం సూర్య తేజస్సు కిరణాల్లా వెలుగుతో బలంగా ఉంటుంది. మంచితనం, మానవత్వం, జాలిగుణం అతని తర్వాత ఎవరైనా. అతని జననమే ఒక అద్భుతం. సరైన పద్ధతిలో పెరగలేదు. జన్మనించిన వారు పెంచకపోవడం అతని తప్ప. అవమానాలు పడే అవసరం తనకక్కర్లేదు. అర్హత ఉన్న అంధకారంలో పెరగడం, తన స్థానంలో వేరొకరుండి నడిపించడం. సాక్షాత్ శ్రీకృష్ణ అవతారమే తన స్థానంలో ఉన్న వ్యక్తికి ఆనకట్టగా ఉన్నాడు. మరి తనకి తానొక్కడే స్నేహితుని కోసం వీర పరాక్రమాలతో పోరిలోకి దిగాడు. సూర్యపుత్ర. అడుగడుగునా కష్టాలు. తనెవరో తనకే తెలియదు. కన్నవారు వదిలేస్తారు. ఒంటరి పోరాటం, ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం. సాయం కోరితే ప్రాణాన్నైనా ఇచ్చే దమ్ము, ధైర్యం, శక్తియుక్తులలో మహాబలం. శాపాలు గనక లేకుండా ఉండుంటే, లేదా విష్ణుమూర్తి తన వైపుంటే ఎవరూ తన ముందు నిలువలేరు. ఆ పరాక్రమం ముందు పాండవ గణం చిత్తుగా ఓడిపోతుంది. తన జీవితంలో చాలా మంది హేటర్స్ ఎక్కువ, సపోర్టర్స్ తక్కువ. ఎ మ్యాన్ విత్ మెనీ హేటర్స్ అండ్ లెస్ సపోర్టర్స్. అర్జునుడి కంటే బలవంతుడు. తనకది తెలిసినా కూడా ఇంద్రుడు పరశురాముని నిద్రలోకి భంగం కలిగించేలా చేస్తాడు. అందువల్ల తను శాపం పొందుతాడు. ఇంద్రుడు ఇది చాలక తనకున్న కవచకుండలానని దానంగా అడిగి స్వీకరిస్తాడు. ఏ యూనిక్ లైఫ్ ఫర్ కర్ణ. అందరి లైఫ్ ఒకేలా ఉండదు. సరైన పద్ధతిలో ఉండదు. సరైన పద్ధతిలో తను కూడా పెరగలేదు. అతనికి భూదేవి శాపం, దానదేవత యొక్క కరుణ ఉంది. శాపమిచ్చిన వారే పశ్చాత్తాపడతారు. ఎన్నో డిఫికల్టీస్ వచ్చినా కింద పడడం కర్ణునికి అలవాటు లేదు. కరేజ్ ఆఫ్ ఎ మెన్. తన ముందు తనకు అగెనిస్ట్ గా ముల్లోకాలను ఏలేవాడున్న భయపడక పోరాడిన ధీరుడు. రక్తం చిందించి వీర మననంలో పరాక్రమం చూపించిన ధీరుడు సూర్యపుత్ర కర్ణుడు. ఒక్కడే ధీరుణ్ణ దూసుకెళ్తూ శత్రు సైన్య వెన్నులో వణుకు పుట్టించాడు. ఏ బలం తన వెనుక లేకపోయినా తన గుండె బలం, మానసిక బలంతో ధీరులకే భయాన్ని పరిచయం చేశాడు. అతనే సూర్యపుత్రుడు. అతనే సూతపుత్రుడు. ఎక్కడి నుండి పెరిగిన పరాక్రమం పోవున వచ్చే దగ్గరికి చేరడమే సూర్యుని లక్షణం. శాపాల వల్ల విద్యలను మర్చిపోతున్న ఈ సూత కుటుంబంలో పెరిగిన కర్ణుడు సూర్యుని తేజస్సుని కళ్ళకి చూపిస్తూ, మానవులకి తేజస్సుని చూపిస్తూ, ధనువిద్యలో ధనుంజయుడు, వీర శూరుడు అని కీర్తి పొందిన అర్జునునికి బాణాలు ఛేదించి తిరిగి అర్జునునికే సంధించాడు. చివరిలో రథచక్రం భూమిలోకి త్రోచుకున్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆదేశమిచ్చి కర్ణునిపై బాణం సంధించమంటాడు. అది తప్పైనా చెప్తాడు. ఎన్ని బాణాలు వేసినా కర్ణుడు చావడు. కారణం దానదేవత ఆనకట్టుగా నిలవడం. మంచి చెడు రెండూ జరుగుతాయి.
అప్పుడు కృష్ణుడు తన దాన కర్మలను దానంగా అడుగుతాడు, దానంగా తీసుకుంటాడు. విష్ణుమూర్తికే దానం చేశావా దానవీర శూరకర్ణ. చనిపోయే ముందు తన జీవితం జరిగిన కష్టాలను విష్ణుమూర్తికి వివరింపగా, ఎందుకు నాకు ఈ జీవితం ఇలా ఉంది అనగా, కృష్ణుని జీవితంలో జరిగిన అవమానాలు, కష్టాలు చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపే ఉండాలి అని కృష్ణుడు బోధించాడు. ఇదే జీవితం. కర్ణుని లైఫ్ చాలా మిసరబుల్ ఉంటది. ఎంత వీరశూరుడైనా కూడా లాస్ట్ లో ధర్మం వైపే ఉండాలని కృష్ణుడు చెప్పాడు.